ఎప్పుడు స్టోరీస్ రాయడం మీదకి మీకు మనసు మళ్ళింది? ఎట్లా అవకాశం వచ్చింది? సినిమా టీవీ ఇండస్ట్రీలో కానివ్వండి, ఆ తర్వాత సినిమాల్లో కానివ్వండి. అంటే ఈ ఫీల్డ్కి రావడానికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నేను యాక్చువల్గా డిగ్రీలో ఉన్నప్పుడే కామెడీ చేసేవాడిని అండి. అంటే మిమిక్రీలు కావచ్చు, మైమ్ కావచ్చు, మోనో ఇలాంటివి చేసేవాడిని. ఫైనల్ ఇయర్కి వచ్చి అంటే దరిదాపుగా నాకు కల్చరల్ యాక్టివిటీస్లో అన్నిట్లో ప్రైజులు అన్ని, మిమిక్రీ, మోనో, మైమ్ అన్ని. నా యాక్టివ్ చూసి ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇచ్చిన సలహా ఏంటంటే నువ్వు ఇండస్ట్రీకి వెళ్తే బాగుంటావు. నాకు ఆలోచన లేదు, ఎందుకంటే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ సినిమా ఇండస్ట్రీ నుంచి లేరు. మంది అంత నెలకి ఇంత పంపించి నన్ను అక్కడ పెట్టి చూసి అంత రేంజ్ కూడా కాదు. ఫ్రెండ్స్ అందరూ చేయటంతో మా మదర్తో ప్రతిలాంటి పర్మిషన్ తీసుకొని వచ్చి అలాగే అంటే ఇక్కడ వచ్చిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత ఇక్కడే అంటే ఈ కెమెరామెన్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఏదో ఒకటి ఇండస్ట్రీ యాంకర్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఫస్ట్ యాంకర్ గానే చేశాను నేను, బాగా ఫేమస్ యాంకరింగ్. అలా ఇక్కడే డిసైడ్ అయ్యొచ్చా. ఓకే, మరి మిమ్మల్ని బాగా సంతృప్తి పరిచింది యాంకరింగా, యాక్టింగా, స్క్రిప్ట్ రైటింగా, అసిస్టెంట్ డైరెక్టరా, లేకపోతే ఏది బాగా? నేను ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ చేయలేదండి. అంటే షూటింగ్ లోనే అబ్జర్వ్ చేసుకుంటా ఉంటాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ఏంటి, ఇది ఉంది కాదు ఉంది కానీ ఇట్లా అబ్జర్వేషనే. రైటింగ్ సైడ్ కూడా ఎప్పుడు నేను మొదలుపెట్టి రాసింది లేదు, కానీ ఇంప్రూవైజేషన్స్. ఇప్పుడు అనిల్ రావు ఇప్పుడు ఉన్నారు, పటాసు సుప్రీం డైరెక్టర్ గారు, పరశురాం బుజ్జి అంత ముందు, ఇట్లా వాళ్ళతో ఉన్నప్పుడు మాట్లాడలో ఇదైతే ఎలా ఉంటుంది అన్న, ఇదైతే ఎలా ఉంటుంది, ఇప్పుడు చేసిన స్క్రిప్ట్లు కావచ్చు, గీతాంజలి కావచ్చు, జయముని చెంబరావు కావచ్చు, మన ఇన్పుట్సే తప్పితే రాసింది లేదు. ఇక ఈ ప్రొఫెషనల్ కాదనమాట, మెయిన్ ప్రొఫెషనల్ వచ్చి యాక్టరు, యాంకరు. వాటిల్లో ఏది తృప్తి అంటే డెవలప్మెంట్ చెప్పే కదా, ఆశ ఉండదు. ఒక యాంకర్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ సినిమా కొట్టాలి అంతే. యాంకర్ గా నేను నవ్వు నవ్వించు 80 ఎపిసోడ్స్ చేశాను, అన్ని ప్రైమ్ టైం అయ్యాయి నేను చేసినవి అన్ని. నాకు బాగా రెస్పాన్స్ వచ్చేది, లెటర్లు వచ్చాయండి. ఇప్పుడు లెటర్లు రావడం తగ్గిపోయింది. ఇప్పుడు జెమినీలో చేసినప్పుడు లెటర్లు వచ్చాయి నాకు, నీకు వచ్చిన లెటర్లు ఇవి అంటే సరే ఓకే సార్ నేను చదువుకుంటాను, తృప్తి. దాని తర్వాత ఈడియట్ బ్రేక్, ఇంకా అదే అండి. నెక్స్ట్ ఇప్పుడు హీరో కూడా అయిపోయాం కదా, అంటే హీరోగా అంటే మెయిన్ లీడ్. నేను చేసే సినిమాలు కూడా కదే హీరోగా ఉండాలి అనే అంటే మనం 10 మందిని పట్టలేము. మన హీరో అంటే దృష్టిలో చిన్నప్పటి నుంచి కృష్ణ గారు సినిమాలు చూస్తూ, నా ఐశ్వరరావు గారి సినిమాలు, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, ఇట్లా వరుసగా చూసుకుంటూ వచ్చాం కదా. హీరోలు అంటే వాళ్ళు, మన హీరో పక్కన క్యారెక్టర్లు చేసాం, వాళ్ళు హీరోలు. దేశముద్రలో బన్నీ ఇలా అంటే ఇక్కడ చినుగుద్ది, నేను ఇలా అంటే చినిగితే జనాలు లే పదం సినిమా అంటారు. అందుకే మనకి స్ట్రాంగ్ ఏంది కూర్చోబెట్టేది కంటెంట్. కంటెంట్ ఉన్న సినిమాలు తీసుకోవాలని ఆలోచన.